ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బొడియాతాండా గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు కెనాల్లో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనను చేపట్టారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన నల్లాని బద్రీనాథ్ గా మృతుడిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. బద్రీనాథ్ గత కొద్ది రోజుల క్రితం గోపాలపురం గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు జారిపడి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు. लकड़ी कपड़े మొబైల్ ఉందండి. నక్కోలే లకड़ी नक्कोले नीचे से लो, इधर इधर नीचे 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 से, हाँ खींचो। राधु हाँ हेलो सेकंड बैक भाई पहले लकड़ी दाओ नहीं तो पैर अंदर जाने दो। चलो पैर चलो इसमें चलो 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 बड़ी इनका बोया ये लो बेटा, ये लो, ये पकड़ो, इसको पकड़ो, हाँ और इसको बेटा खींच लो और खींच लो बस इतना వస్తున్నా इधर आपका नो ओके बढ़िया ఇట్లా బద్రీనాథ్ గారు వయసు 38 ఏం పని చేస్తారు? తాగుతాడా? మీ వారి మరణం పట్ల ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి పట్ల లేదు. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎవరు లేరు. తను ఒక్కడనే తిరుగుతాడా? మరి పనికి ఎక్కడికి పోతాడు? ఎవరి దగ్గర కన్నా పోతాడా? ఆయన సొంతంగా చేస్తాడా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాడా? ఇది సొంత ఇల్లా కిరాయి ఇల్లా? సొంత ఇల్లే. ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు? 6 సంవత్సరాలు అయింది. ఏ జిల్లా మీది? అక్కడ కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ జిల్లా. ఏ మండలం మీది? పెనుగంచిప్రోల్ మండలం మాది. మీ అత్తగారు? జగ్గేపేట మండలం. జగ్గేపేట మండలం. వీళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? ఇద్దరైతే మా బావగారు కూడా తాగే చనిపోయిండు. తాగి చనిపోయాడు. ఆయన ఏం పని చేసేవాడు? ఆయన ఇదే పని చేసేవాడు. నా పెళ్లి కాగానే చనిపోయిండు ఆయన. ఈయన చదువుకున్నాడా? 7 చదువుకున్నాడు. 7 చదువుకున్నాడు. మీ పాప ఏం చదువుకుంటుంది? 6th క్లాస్. మీ బాబు 5th క్లాస్. ఇప్పుడు మీకు ఎలా సమాచారం అందింది? పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, కొణిజర్ల వాళ్ళు. ఏమన్నారు? మీ ఆయన నల్లాని బద్రీనాథ్ చనిపోయిండు, స్టేషన్ కి రండి అని చేశారు. అంతే. ఇప్పుడు శవం కాలువలో ఉంటే మేమే తీసుకొచ్చాము. మార్చిలో పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? మీరు చేశారు. ఇట్లా మా ఫోటో మీద చూసాము, మా ఇంటి దగ్గర అతనే చనిపోయింది, ఏడుస్తున్నారు వాళ్ళు అని చెప్పారు. సరే వాళ్ళు ఏమన్నా ఫోటోలు ఉన్నాయమ్మా అంటే లేవు అని అన్నారు. ఇది ఇలా కాదా తెలుసుకుందామని వచ్చాను. శవం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిలో పెట్టాము. రేపు ఉదయాన్నే